బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు 3 సార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణమని అన్నారు. ఖమ్మ గ్లోబల్ సమిట్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారని, అప్పుడెందుకు అడ్డు చెప్పలేదని నిలదీశారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అనదొక్కే వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు మార్గాని భరత్. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి, మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతులచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా పేకాటలు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ, మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లో వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా, ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా ఖమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది. ఆ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే. ఆ ఖమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు 3 సార్లు చెప్పారు. కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది, ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు, ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒకంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒకంత బాధాకరమే.